కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కీలకంగా మారారు. 16 ఎంపీ సీట్లు గెలవడంతో ఎన్డీఏలో టీడీపీకి బలం పెరిగింది. కేంద్రంలో టీడీపీకి ముందుగా స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారం జరగగా స్పీకర్తో పాటు కీలక శాఖలు తమ వద్దే ఉంచుకోవాలంటూ బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటున్న చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీని ఏ శాఖ అడుగుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో టీడీపీ తీసుకోవాల్సిన శాఖలేంటి, బాబు బీజేపీని ఏం అడుగుతారు అనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర సర్కార్ ఏర్పాటులో కీలకం కావడంతో ఇటు టీడీపీ తమకు కావాల్సిన దానిపై బీజేపీతో చర్చలు జరుపుతోంది. చంద్రబాబు కేంద్ర మంత్రివర్గంలో 4 బెర్తులు అడుగుతున్నట్టు సమాచారం. ఆర్థిక శాఖ సహాయ మంత్రితో పాటు మరో 2-3 మంత్రిత్వ శాఖలు ఇవ్వాలంటూ, అవి కూడా ఏపీ అభివృద్ధికి ఉపయోగపడే శాఖలు ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పోలవరంకు మిగతా నిధులు ఇవ్వడంతో పాటు రాజధాని అమరావతి అభివృద్ధికి చేయూత అందిస్తామని భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏపీలో చంద్రబాబు, బీహార్లో నితీష్ కుమార్ ఇద్దరూ కూడా ఎన్డీఏలో ఇప్పుడు కీలకంగా ఉన్నారు. ఈ నేతలే బీజేపీని ఢిల్లీ పీఠంలో కూర్చోబెట్టడంలో కీలకంగా మారారు. దాంతో ప్రత్యేక హోదా అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇస్తే ఏపీకి కూడా అడిగే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ ప్రత్యేక హోదాపై చంద్రబాబు మౌనంగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇవాళ జరగనున్న ఎన్డీఏ సమావేశం తర్వాత పదవులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక టీడీపీకి వచ్చే కేంద్ర మంత్రుల జాబితాలో కింజారపు రామ్మోహన్ నాయుడు టాప్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.